మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా పూజ కార్యక్రమాలని ముగించారు. ఇప్పటికే మొదటి ప్రచార వీడియోలో భాగంగా టెక్నీషియన్స్ను పరిచయం చేశారు. చిరంజీవి గత సినిమాలన్నీ గుర్తు చేస్తూనే ఒక్కో విభాగాన్ని పరిచయం చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్స్, మ్యూజిక్, ఆర్ట్స్, సినిమాటోగ్రఫీ ఇలా అందరినీ పరిచయం చేస్తూ చివర్లో దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా చూపించారు. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కానీ సినిమాకు సంబంధించిన హీరోయిన్ మాత్రం ఇంకా ఎవరు అని ఫైనల్ చేయలేదు అని తెలుస్తోంది. మొన్నటి వరకు అదితి రావు పేరు గట్టిగా వినిపించింది. అనిల్ రావిపూడితో పాటు చిరంజీవి కూడా హీరోయిన్ విషయంలో మరో ఆప్షన్ కోసం వెతుకుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అద్భుతంగా నటించింది. దాంతో చిరు మూవీలో కూడా ఆమెని హీరోయిన్గా తీసుకోవాలని చూస్తున్నారట. ఫ్లాప్ లేని దర్శకుడిగా అనిల్ రావిపూడి కొనసాగుతున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి వెంకటేష్తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్ను రాబట్టింది. ఇప్పుడు చిరుతో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ పనులు జరుగుతోంది. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే అనిల్ రావిపూడి ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. ఇలా సినిమాని ప్రమోట్ చేయడంలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి అదే తరహాలో ప్రమోట్ చేస్తారని చెప్పాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.